అందరికీ నమస్కారం. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్లో ఉండే కొన్ని ముఖ్యమైన ఫోటోలు వీడియోలు డిలీట్ అయిపోయి అవిక తిరిగి రావు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్లేస్టోర్లో దొరికే ఈ చిన్న యాప్ సాయంతో డిలీట్ అయిపోయిన ఫోటోలు వీడియోలు అనేవి రికవర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు. దీనికోసం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా ఈ యాప్ గురించి మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటో వీడియో చివరిలో చెప్తాను. సో ఈ వీడియోలో ఆ యాప్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫొటోస్ వీడియోస్ ఎలా రికవరీ చేసుకోవాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫోన్లో ఉన్న ప్లేస్టోర్లో ఫోటో రికవరీ ప్రొఫైల్ రీస్టోర్ అని టైప్ చేసి ఇక్కడ కనపడుతున్న యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. సో ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫోటో రికవరీ, వీడియో రికవరీ ఉంటుంది. నేను వీడియో రికవరీ చేయడానికి ట్రై చేస్తాను. స్కానింగ్ అవ్వడం జరుగుతుంది. స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత 26 వీడియోస్ అనేవి రికవరీ చేయడం జరిగింది. వ్యూ బటన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లో డిలీట్ అయిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు ఆ వీడియోని రికవరీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని రికవరీ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఆ వీడియో అనేది మీ ఫోన్లో రికవరీ అవ్వడం జరుగుతుంది. సో మీకు డిస్ప్లే మీద పాపప్ నోటిఫికేషన్ అనేది మాటికి కనపడుతూ ఉంటుంది. ఒకవేళ కనుక ఇది మీరు కనపడకూడదు అనుకుంటే ఈ సెట్టింగ్ కూడా చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాప్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మన ఫోన్ డిస్ప్లే మీద మాటికి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో వాటి కోసము యాప్ని గట్టిగా పట్టుకుంటే ఐ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ అలౌ నోటిఫికేషన్స్ అనేది ఆఫ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.